గైస్ లో కోడింగ్ డేటా అనలిస్ట్ కోర్సు నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్ వస్తుందా? అసలు జనరల్గా ఏంటి అంటే చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, డేటా అనలిస్ట్ అనేది లో కోడింగ్ కిందకే వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు. బట్ కంపారిటివ్లీ డేటా సైన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది, పూర్తిగా లేకుండా మాత్రం డేటా అనలిస్ట్లో ఉండదనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్యూచర్ ఆఫ్ డేటా అనలిస్ట్ అంటే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. అండ్ ఒక విషయం, అసలు డేటా అనలిస్ట్ ఒక కోర్సు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎన్ని రకాలుగా మనం జాబ్స్ని కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు తెలుసా? ఆ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మనకి ఇది కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది, కంపల్సరీ ఒక్కొక్క లోడ్ అయితే నేర్చుకోవాలి. AWS నేర్చుకుంటారా, Azure నేర్చుకుంటారు, GCP నేర్చుకుంటారు, అప్ టు యూ. తర్వాత వచ్చేసి ఎక్సెల్ నేర్చుకోవాలి, తర్వాత ట్యాబ్లో నేర్చుకోవాలి, తర్వాత Power BI అండ్ SQL నేర్చుకోవాలి, అండ్ గూగుల్ డేటా స్టూడియో, NoSQL, పైథాన్, ఆర్, తర్వాత PySpark ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డేటా అనలిస్ట్కి ఎంతవరకు అవసరమవుతాయో బేసిక్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది హెవీ కోడింగ్ అయితే ఉండదు. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇది ఏది నేర్చుకున్నా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే ప్రతి దానికి రియల్ టైం సినారియో ఉండాలి. మనం చేసే ప్రతి వర్క్, ఎగ్జాంపుల్ మనము AWS గురించే వర్క్ చేస్తున్నాము, దాన్ని నేర్చుకుంటా ఉన్నామంటే దానికి సంబంధించిన ప్రతి టాపిక్ మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. సో దట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఒక క్లౌడ్ నేర్చుకున్నారు, క్లౌడ్లోనే కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ అనలిస్ట్ ఎలా అనుకుంటున్నారు, Power BI SQL కరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే పైథాన్ బేసిక్స్ కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది డేటా అనలిస్ట్కి. దాని సైడ్ వెళ్ళాలంటే దాన్ని మళ్ళీ డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు, ఎలాగైనా కానీ. సార్ ఇక్కడ ఏంటి అంటే తక్కువ కోడింగ్ ఉంటుంది, ఎక్కువ హెవీ కోడింగ్ ఉండదు. కొంత మనం మినిమం కమ్యూనికేషన్ ఉండి కరెక్ట్గా నేర్చుకుంటే డేటా అనలిస్ట్ కొన్ని ప్రాజెక్టులు చేస్తే డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ అనమాట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, డేటా సైన్స్ కానీ డేటా అనలిస్ట్ కానీ డైరెక్ట్గా మనకి జాబ్ రాకపోయినా అంటే జాబ్ కోసం ట్రై చేస్తారు. దాంతోపాటు ప్యారలల్గా ఇంటర్న్షిప్, రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద ఫోకస్ చేయగలిగితే చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ థియరిటికల్ క్లాస్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈ డేటా అనలిస్ట్ కానీ డేటా సైన్స్ కానీ జనరేటివ్ AI కానీ చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్, కంపెనీస్ ఇప్పుడు ఏ టెక్నాలజీ మీరు నేర్చుకున్నా, ఏ కోర్స్ నేర్చుకున్నా కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే రియల్ టైం ఎన్ని ప్రాజెక్టులు చేసావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, నీ గిట్హబ్ ప్రొఫైల్ ఎలా ఉంది, నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, నిజంగానే చేసావా? ఈజీ అవుతుంది. అలా కాకుండా నేను ప్రాజెక్టులు చేశానండి, నేను అది చేశానండి అంటే ప్రూఫ్ ఏంటి అంటే ఈజీగా నేను చేశానండి, అదిగోండి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నేను చేశానండి నా గిట్హబ్ ప్రొఫైల్ ఇదిగోండి. అంటే మనం చాలామంది ఏం చేస్తాం అనుకుంటామంటే నేను కోర్స్ నేర్చుకుంటున్నాను కానీ నాకు జాబ్ రావట్లేదు. కోర్స్ నేర్చుకుంటున్నావు కానీ ప్రాపర్ వేలో నేర్చుకుంటున్నావా, రైట్ ప్లేస్లో నేర్చుకుంటున్నావా, నీకు సూట్ అయ్యే రైట్ కోర్స్ నేర్చుకుంటున్నావా, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్లీ లో కోడింగ్ బ్రైట్ ఫ్యూచర్లో డేటా అనలిస్ట్ ఒకటి. తర్వాత కావాలంటే మెల్లగా ఇది కొంచెం అలవాటు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు, తర్వాత ML, తర్వాత AI కూడా మూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడూ కూడా నేను ఇంతే నేర్చుకుంటా, నాకు ఇంతవరకే కోడింగ్ వచ్చు, నేను అంతకంటే మించి నేర్చుకోలేను, నా వల్ల కాదండి, అలాంటి మాటలు అస్సలు మాట్లాడు. నీ వల్ల కానిది ఏది లేదన్న విషయం గుర్తుపెట్టుకో. అండ్ ఇంకొక విషయం చెప్పనా, చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉండి టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ట్రైనర్స్ కూడా ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏమి రానోడు అనుకో ఎలాగైనా నేర్చుకోవాలనే తపన అనుకుంటుంది. పూర్తిగా వచ్చినోడు అరే నాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్లో ఉంటారు. కానీ అంటే ఇక్కడ ఏంటి అంటే మధ్యలో ఉన్నవాడు ఇంకా వాడు ఏంటి అంటే వాడిని పూర్తిగా తెలుసుకోకపోయినా అన్నీ తెలుసాను అనుకున్న భ్రమలో బతికేస్తారు. అండ్ బాగా టాలెంటెడ్ పీపుల్, హైలీ టాలెంటెడ్ పీపుల్ కంటే కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏమంటానంటే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు అంత బాగా సక్సెస్ కాకపోవడానికి ఏంటి అంటే వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమి రాను, అరే నాకేమి రాదు ఇది నేర్చుకోవాలి, నాకేమి రాదు ఇది నేర్చుకోవాలి, నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని, ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడానికి నేను ఏమేమి నేర్చుకోవాలి, ఇలా ఆలోచిస్తుంటారు. కాబట్టి మనం మాట్లాడుకుంటాం కదా బ్యాక్ బెంచర్స్ లేకపోతే బ్యాక్ బెంచర్స్ బాగా సక్సెస్ అయ్యేది అందుకే. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.